మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఆ అమ్మోరి తల్లికి మొక్కు చెల్లించాలమ్మా. 5 ఇళ్లలో భిక్ష తేవాలి. ఊరంతా తిరిగితే ఎవరూ భిక్ష వేయలేదు. మిట్ట మధ్యాహ్నం అవుతుంది, సమయము మించిపోతుంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఇంతేనా? దీనికి ఇంత దిగులు పడినవా? మేము నీకు తోడున్నామని చెప్పినాం కదా. పద, నీకు తోడుగా మేమొస్తాం. భిక్ష ఎందుకు వేయరో గది చూద్దాం. నడు. ఇంకా చూస్తావేంది? నువ్వు నా బిడ్డలాంటి దానివి కదా, నీకు తోడుగా ఉంటా. పద. ఓ పోరి, గటెందుకు పోతున్నావు? ఏ ఇండ్లయితే నీకు భిక్షం వేయమన్నారో గా ఇండ్లకే పద. వాళ్ళు కాదన్నారు కదమ్మా. అప్పుడు గట్లన్నారు కదా, ఇప్పుడు ఎట్లా కాదంటారు గది చూద్దాం. పద. భవతి భిక్షాందేహి. ఏయ్, ఇందాక చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అమ్మోరికి పులగం చేసి పెట్టాలమ్మా. భిక్ష వేయండమ్మా. అలాగే భవాని, ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇందాక కాదు అన్న మనిషి ఇప్పుడు ఎంత ఆప్యాయంగా మాట్లాడి భిక్ష వేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా పోయి అడుగుదాం పదా, ఎవరు కాదంటారో చూద్దాం. పద భవాని. తీసుకొస్తా, ఇప్పుడే తీసుకొస్తా ఉండు. చేతి భవన్నిఖిల కేటీ కదంబవన వాటీ శునాకి పటలీ కోటీర చారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత బల పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీ మగాధి పశుదా కోటి కులాధధిక ధాటి ముదార ముఖ వీటీర సేన తనుటా వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన గూళి చరణా పాపాపహస్వమనుజా పాలులీన జనతా పాపనోదని గుణ నీ పాలయా సురభిధూ పాలకా దురిత